హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం వంకాయ పులిహోర రెసిపీ చూసేద్దాం. కావలసిన పదార్థాలు: వంకాయలు, టమాటా, ఎండుమిర్చి, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, మెంతులు, దాల్చిన చెక్క, లవంగ, మరాఠీ మొగ్గు, కళ్ళ ఉప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, ఆయిల్, ఆవాలు, కరివేపాకు, ఇంగువ. ముందుగా మనం ఒక బౌల్లో వాటర్ తీసుకుని దాంట్లో కళ్ళ ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసి ఈవెన్గా కట్ చేసుకున్న వంకాయ ముక్కలన్నీ ఇలా వేసుకుని, ఈవెన్గా అంటే ఇలా చూపిస్తున్నాను కదండి, ఇలాగే అన్నీ సేమ్ ఒకే సైజులో కట్ చేసుకోవాలి. సో ఇవి కాస్త కడిగినట్టుగా చేసి కాసేపు పక్కన పెట్టేయాలి. ఎందుకంటే అవి నల్లగా అవ్వకూడదు కాబట్టి మనం అలా ఉప్పు పసుపు కలిపిన నీళ్ళలో ఉంచితే నల్లబడవండి. సో అలా కాసేపు అలా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకొని డ్రై రోస్ట్ వచ్చే వరకు వేయించాలండి. అంటే గోల్డ్ కలర్, ఇవన్నీ సిమ్లోనే చేసుకోవాలి మనం. నెక్స్ట్ మినప్పప్పు వేసుకొని అది కూడా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ధనియాలు కూడా, ఇవన్నీ నేను ఈవెన్గా 2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఇక్కడ దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గు, జీలకర్ర కూడా 2 టేబుల్ స్పూన్ అండి. ఇక్కడ లవంగాలు అనేవి నేను చాలా తక్కువ, అంటే 2 to 3 తీసుకుంటున్నానండి. నెక్స్ట్ 1 డ్రాప్ ఆయిల్ యాడ్ చేసి మనం ముందుగా పురుగులు లేకుండా చూసుకుని కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసి సన్నటి సెగ పైనే సిమ్లోనే వేయించుకోవాలండి. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి, కొంచెం కలర్ చేంజ్ అనేది రావాలన్నమాట. అంటే ఇలా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూసారు కదా, అలా అది మనం వేయిస్తూ ఉంటే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇదంతా కూడా మనం సిమ్లో చేసుకోవాలి. ఇలా మనం కలర్ చేంజ్ అయ్యే వరకు సిమ్లో వేయిస్తూనే ఉండాలి. పక్కకి వెళ్ళిపోయామంటే మాడిపోతుంది, టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ఇంగువ యాడ్ చేసుకుని మనం డ్రై రోస్ట్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుని స్టవ్ కట్టేసుకుని కాసేపు అలాగే ఉంచాలండి. అవన్నీ అప్పుడు ఈవెన్గా వేగుతాయి అనమాట. ఇప్పుడు ఇవన్నీ చల్లబడిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని కొంచెం బరగ్గానే మిక్సీ పట్టుకోవాలి. సరే కదా, నేను వీడియోలో చూపిస్తున్నా అలా కొంచెం బరగ్గానే పట్టుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు తీసుకుని అవి కొన్ని యాడ్ చేసి, ఇక్కడ నేను 10 క్యూబ్స్ దాకా తీసుకుంటున్నాను. అవి యాడ్ చేసి ఇంకొకసారి మిక్సీ వేసి అది కూడా ఇంకొంచెం బరగ్గా, అంతే స్మూత్, మరీ స్మూత్ కాకుండా కొంచెం కోరస్గా పట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి నేను బేస్ బాగా తిక్కుగా ఉండాలని కుక్కర్ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే వంకాయ మెత్తబడిపోయి తొందరగా మాడిపోతుంది. సో ఆ కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా మనం కడిగి పెట్టుకున్న వాటర్లో ఉన్న వంకాయలు తీసుకుని అందులో వేసేసి పొడుగ్గా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసేసి చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు యాడ్ చేసి ఒకసారి స్పూన్తో మొత్తం కలిసేలాగా కలిపి నేను కుక్కర్ మూతని రివర్స్లో పెట్టి ఒక 5 to 10 మినిట్స్ ఉంచేసి తర్వాత స్టవ్ కట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మరీ బాండి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర వేసి అవి బాగా చిట్లిన తర్వాత ముందుగా మనం చేసుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆ పౌడర్ని 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. అంటే మనకు అకార్డింగ్ టు వంకాయ ముక్కలు మనం ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. మనకు ఎక్కువ కావాలంటే ఎక్కువ పౌడరు, తక్కువ కావాలంటే తక్కువ పౌడరు. నేనైతే వంకాయ కొంచెం ఎక్కువ కనిపించేలాగా తింటాను కాబట్టి నేను పౌడర్ తక్కువ యాడ్ చేస్తున్నా. సో యాడ్ చేసిన తర్వాత మనం ఇదంతా సిమ్లోనే చేసుకోవాలి. అది కొంచెం సిమ్లో కొంచెం వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసేసి మనం ఇందాక మగ్గించి పెట్టుకున్న వంకాయ టమాటా ముక్కలు కూడా కలిపేసి స్మూత్గా అలా ముందుకు వెనక్కి కలిపేసి ఇంగువ కొంచెం యాడ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో కలిపేసుకొని తినేయటమే. సో యమ్మీ యమ్మీ, ఎంత టేస్టీ అంటే వంకాయ పులిహోర ఎప్పుడు ఇలాగే ట్రై చేయాలని అనుకుంటాం. సో చాలా టేస్టీ, ట్రై చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.